అవును, ఈ తింగర్ది లేదేంటి? మా గెస్ట్లందరికీ ఇచ్చిన హాల్లో తనొక్కతే లేదేంటి? అందరూ ఉన్నారు. ఎక్కడికెళ్ళుంటుంది? చూద్దాం. ఎక్కడికెళ్ళిపోయింది? అరే, ఎటెళ్ళింది ఈ అమ్మాయి? అర్ధరాత్రి అవుతుంది. ఫంక్షన్ హాల్ మొత్తం వెతికాను, ఎక్కడా లేదు. ఎక్కడికి వెళ్ళుంటుంది? బయటికి కానీ వెళ్ళుంటుందా? అసలు నీకు బుద్ధుందా? ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసావు. వచ్చేటప్పుడు ఒక మాట చెప్పు ఉండాల్సిందిగా. అసలు నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా నీకు? నేను కనబడకపోతే నువ్వెందుకు కంగారు పడ్డావు? అయినా నేనేమైనా చిన్నపిల్లనా? ఏదో ఐస్ క్రీమ్ తినాలనిపించింది, అందుకే వచ్చాను. అది కూడా తప్పేనా? ఏమన్నావు? నువ్వు కనపడకపోతే నేనెందుకు కంగారు పడ్డానన్నా? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో కనీసం నీకు అర్థం అవుతుందా? అర్థం అవుతుంది. అవకాశం దొరికితే ఏదో ఒక రకంగా తిట్టాలని ప్లాన్ చేసావని అర్థం అవుతుంది. అసలు నేనేం మాట్లాడుతున్నాను? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడలేదు, అన్నీ నువ్వే అంటున్నావు. హే మెంటల్, నీకు అసలు ఏమైనా అర్థం అవుతుందా? టైం చూడు, అర్ధరాత్రి అవ్వబోతుంది. ఒంటరిగా ఆడపిల్లవి ఒక్కదానివే ఇక్కడికి వస్తావా? ఏమైనా జరిగితే? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? ఇదిగో ఈ ఐస్ క్రీమ్ నువ్వే తినేసే. మెంటల్, నాకొద్ది ఐస్ క్రీమ్, నీదే, నువ్వే తిను. నేనా? నాకు రెండు వద్దులే, ఒకటి నువ్వే తినేసాయి. ఓకే, ఇది తీసుకో. థ్యాంక్ యూ. అవును, నన్ను ఇంత అర్ధరాత్రి అని అంత గట్టిగా ఎందుకు అరిచావు? అర్ధరాత్రి కాబట్టి. పైగా థ్యాంక్ యూ. తిను.
బాగుందా? మ్మ్. అది బాగుందా? చాలా బాగుంది. మ్మ్. కార్తికానా ఈరోజు మెహందీ ఫంక్షన్ అంట కదా, అందరికీ గోరెంటాకు పెడతారంట కదా? అవును, ఇంకొంచెం సేపట్లో డిజైనర్స్ వస్తారు. ఈలోపు మీరు అక్కడికి వెళ్ళి ఆడుకోండి. మ్మ్. అలాగే. ఇవి వసుంధర రూమ్లో పెట్టించమని చెప్పాను, ఇక్కడే పెట్టేశారేంటి? ఒక్క పని పూర్తిగా చేయరు. హలో, వసుంధర రూమ్ లో నీకేం పని? సార్ ఇక్కడ నేను ఈవెంట్ కోఆర్డినేటర్ని. తన రూమ్ డెకరేట్ చేద్దామని వచ్చాను. ఓహో, మీ ఈవెంట్ కోఆర్డినేషన్ లో పెళ్లి కూతురి పర్సనల్ కాల్స్ కూడా పిక్ చేయొచ్చనుందా? నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించుకో. బావా, ధ్రువ సార్ కాల్ చేశారు మేడం, మీరు లేరని పిక్ చేశాను. బావా ఒక్క నిమిషం. సరే.